ఒకవైపు ఛాలెంజ్లు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇటు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత 3 రోజులుగా శుక్రవారం నుంచి కూడా ఇటు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇటు ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు చెప్పిన మాట ప్రకారం ప్రెస్ క్లబ్కు వెళ్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటీవల సభ నిర్వహించిందో ఎల్బీ స్టేడియంలో, అందులో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలను అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాము, గత ప్రభుత్వం కంటే మేలుగా మేము హామీలను అమలు చేస్తూ ఉన్నాము, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇచ్చిన గ్యారంటీల విషయంలో కావచ్చు, ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించడం జరిగింది. ఆ ఛాలెంజ్ను స్వీకరించడంతో పాటు 3 రోజుల సమయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తా ఉన్నట్టుగా కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది. మొన్న శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ 72 గంటల సమయం ఇస్తూ ఉన్నాము ముఖ్యమంత్రికి ప్రిపేర్ అయ్యి చర్చకు రావాలని చెప్పి కూడా కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పి కూడా కేటీఆర్ ఇప్పటికే ఛాలెంజ్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి రావడం జరిగింది. 11 గంటలకు ప్రెస్ క్లబ్కు వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రెస్ క్లబ్ వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ భవన్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నాయకులు ఇప్పటికే చాలా మందిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, ఎమ్మెల్యేలు మేము చాలు అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే రైతును రాజును చేశామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తే ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండుగ చేశారని చెప్పి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జాబుల విషయంలో కావచ్చు, వ్యవసాయానికి రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా నిలుపుకోలేదని చెప్పి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో రైతు బంధు 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు 12,000 ఇచ్చి అది కూడా ఈ ఒక్కసారి ఇచ్చారు, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కూడా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము చర్చిస్తాము, దీనికి సంబంధించి ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ క్లబ్కు కేటీఆర్ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ వెంట ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా